ఏపీ తెలంగాణలో మరో వివాదం రాజుకుంది. తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరాను ఆపేశారు. పాత బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్కు లేఖ రాసింది. 4,449 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని లేఖలో కోరింది ఏపీ ప్రభుత్వం. బకాయిల కోసం విద్యుత్ శాఖ నోటీసులు పంపించిందని చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. లేఖకు వచ్చే స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైనా ఉంటే గవర్నమెంట్ రెండు గవర్నమెంట్ల మధ్య లావాదేవీలు ఉంటే అవన్నీ కూడా సామరస్యంగా సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంచేత పవర్ సెక్టార్ వరకు వాళ్ళు పే చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత పవర్ సెక్టార్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, దానికి పాజిటివ్గా రిప్లై చెప్పి బాకీ ఏదైనా ఉంటే కట్టేసి కావాలంటే సప్లై తీసుకోవాలి. మనం ఇచ్చే ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఉంటాయి, వేరే సెక్టార్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ పవర్ సెక్టార్. ఇవన్నీ కూడా అందుకనే అటు క్యాబినెట్ సబ్ కమిటీ ఇటు క్యాబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుంది. అంచేత అవన్నీ సామరస్యంగా సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు కూర్చుని అన్ని ఇష్యూస్ కూడా సో ఫార్ యాజ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈస్ కన్సర్న్ అవన్నీ కూడా సామరస్యంగా సెటిల్ చేసుకోవాలి.